సర్కారు ఆఫీసర్లు గతి తప్పుతున్నారా, మతి తప్పుతున్నారా తెలవకుండా అయితున్నదట. అందుకే మాజీ మంత్రి హరీష్ రావు ఐఏఎస్ ఆఫీసర్ సజ్జనార్కు ట్విట్టర్ రాతలతోని వాతలు పెట్టినంత పని చేసిండు. ఫోన్ ట్యాపింగ్ ముచ్చట మీద కేసీఆర్ను విచారించిండ్రు కదా సిట్ పోలీసులు. అది అయిపోయినాక రాత్రి 10:30కు సజ్జనార్ అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుల గజ్వేల్ ఎమ్మెల్యే మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించినామని ట్విట్టర్లో రాసుకొచ్చిండు. ఇక దాని మీద తెలంగాణ పబ్లిక్ సజ్జనార్ సార్ ఇజ్జత్ తీసినట్టు సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అయితే ట్విట్టర్ గూట్ల సజ్జనార్ను కడిగి వారేసిండు. అసలు నువ్వు ఎవలు? అది అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు అని అనేదానికి నువ్వు ఎవలు? కోర్టుల జడ్జివా లేకుంటే కొండ మీద దేవునివా? నీకు ఏం హక్కు ఉన్నదని అక్రమ కేసు అని అంటావు. అక్రమ ఫోన్ ట్యాపింగా సక్రమ ఫోన్ ట్యాపింగ్ అనేది చెప్పాల్సింది కోర్టులు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగలా లీగలా అనేది భారత టెలిగ్రాఫ్ చట్టం నిర్ణయించాలి. అంతేగాని నువ్వెందుకు ఉరుకులాడుతున్నావు? ఎగిరేవి వాడుకుంటా ఏతులు ఎందుకు చేస్తున్నావు? ఎంత పెద్ద పోలీసులనైనా చెయ్యాల్సిన కొత్త విషయం ఏమన్నా ఉన్నదా అని రాబట్టే విచారణ మాత్రమే చెయ్యాలి. ఆ ముచ్చట్లను కూడా బయట ఎక్కడ చెప్పొద్దు. అసోంటిది అక్రమ ఫోన్ ట్యాపింగ్ అని ఎట్లా చెప్తావు అన్నట్టు గరమైండు హరీష్ రావు సారు. ఇదే ముచ్చట మీద సోషల్ మీడియా పబ్లిక్, కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పొట్టు పొట్టు తిడుతున్నారు సజ్జనార్ సార్ను. నువ్వు అసలు ఐఏఎస్ ఎట్లా పాస్ అయినావు? నకలు కొట్టినవా? మార్కులు వేసేటోళ్ళని మేనేజ్ చేసినవా? అసలు నీకు చట్టాలు తెలుసా? రాజ్యాంగం పూర్తిగా చదువుకున్నావా? ఏంటిది సజ్జనార్ సారు? అధికారంలో ఉన్నోళ్ళ సంకల చేరి నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అనేది అట్లెట్లా మర్చిపోయినావు అన్నట్టు మస్తు కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడి రాష్ట్రం సాధించిన కేసీఆర్ కు, తెలంగాణ తొలి సీఎం కు నువ్వు ఇచ్చే మర్యాద ఇదేనా? అంతెందుకు, రాష్ట్రానికి ప్రతిపక్ష లీడర్ అనేది కూడా మర్చిపోతే ఎట్లా సజ్జనార్ సార్ అని మస్తు మస్తు కామెంట్లు పెడుతున్నారు. మరి దానికి ఏమని సమాధానం చెప్పుకుంటాడు?